పీటీసీ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రోజు రోజుకు సైబర్ నేరాలు శృతిమించిపోతున్నాయి. మన దేశంలో 2018లో దాదాపు 27,000 కేసులు నమోదు కాగా, అటుది 2022 సంవత్సరం వచ్చేసరికి 66,000 కేసులకు పెరిగింది. అంటే దాదాపు 140% కేసులు ఇంక్రీజ్ కావడం జరిగింది. దేశంలో దాదాపు 86.3 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. వీరిలో 60% మందికి ఇంటర్నెట్ వాడకం గురించి సరైనటువంటి అవగాహన లేదు. దీన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరస్తులు సైబర్ నేరాలకు పాల్పడుచున్నారు. గత సంవత్సరం అంటే 2020 సంవత్సరం కరోనా సమయంలో ఈ డిజిటల్ లెండింగ్ లోన్ యాప్స్ వాళ్ళు చాలా మోసాలకు పాల్పడి చాలా అరాచకాలు సృష్టించడం జరిగింది. ఈ యాప్స్ అన్ని కూడా కొన్ని చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు వాటిని ప్రవేశపెట్టి లింక్స్ రూపంలో యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నందు ఉంచి చాలామంది ప్రజలను ప్రలోభ పెట్టి చాలా సులభంగా లోన్ ఇస్తామని చెప్పి నమ్మించి వారికి లోన్ మంజూరు చేసి ఆ తర్వాత వివిధ రకాల ఛార్జీలతో పెనాల్టీలతో అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ రేటు వసూలు చేస్తూ వాళ్ళని ఒకవేళ చెల్లించని వారికి మానసికంగా వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్కు ఇతర కాంటాక్ట్స్కు వారి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఫోన్లు చేసి వేధించడం, ఈ మూలంగా చాలామంది వాళ్ళు వీళ్ళ బారిన పడి మోసపోవడమే కాకుండా కొంతమంది ఇట్టి వేధింపులు భరించలేక సూసైడ్స్ కూడా చేసుకోవడం జరిగింది. వీరి అరాచకాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం దాదాపు 250కి పైగా అప్లికేషన్స్ను బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా గూగుల్ వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 ఇల్లీగల్ లోన్ యాప్ అప్లికేషన్స్ను తొలగించడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు డిజిటల్ లెండింగ్ లోన్ యాప్స్ వారి గురించి కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించడం జరిగింది. అవి ఏంటంటే, ఈ డిజిటల్ లెండింగ్ లోన్ యాప్స్ వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకునే వ్యక్తి ఉన్నాడో అంటే బారోవర్ యొక్క అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం, ముఖ్యంగా పర్సనల్ డాటా, మీడియా ఫైల్స్ మొదలగునవి తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ యాప్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే బారోవర్కి సంబంధించి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారో వారికి ముందుగానే తెలియచేయాలి. లోన్ ఇచ్చే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను బారోవర్కు పంపించాలి. అందులో లోన్కు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొనబడి ఉండాలి. అంటే ఎంత మొత్తం లోన్ ఇస్తున్నది, దాని ఇంట్రెస్ట్ రేటు, తర్వాత రీపేమెంట్ షెడ్యూల్ పీరియడ్, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అందులో తెలియపరచాలి. ఏ రకమైన లోన్కు సంబంధించిన ఫీజెస్ మరియు ఛార్జీలు, ఇతర కమిషన్ వగైరా వంటివి ఈ లోన్ పొందే వ్యక్తిపై బారోవర్పై విధించరాదు. అంతేగాక ఈ కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు రీపేమెంట్ మెకానిజం కూడా ఏ విధంగా ఉంటుంది, రీపేమెంట్ షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది తెలియపరచాలి. లోన్ అప్రూవల్ అయి అగ్రిమెంట్ అయిన వెంటనే అట్టి సమాచారం బారోవర్కు SMS లేదా మెయిల్ రూపంలో సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ డిజిటల్ లెండింగ్ లోన్స్ యాప్స్ వాళ్ళు ఏదైనా ఒక NBFC లేదా బ్యాంకుకు సంబంధించి ఉండి వీళ్ళు బిజినెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ NBFC బ్యాంక్ ఏదైతుందో వాళ్ళు డిజిటల్ లెండింగ్ లోన్ యాప్స్ యొక్క పూర్తి డీటెయిల్స్, వాళ్ళు నిర్వహించే బిజినెస్ గురించి వాళ్ళ వెబ్సైట్ నందు పేర్కొనబడాలి. అంతేకాకుండా ఎప్పుడైనా బారోవర్కు ఏదైనా సమస్య ఎదురైతే అతను ఫిర్యాదు చేయడానికి గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ అంటే ఒక నోడల్ అధికారి ఫెసిలిటీ కల్పించాలి. 30 రోజుల లోపల ఇట్టి బారోవర్స్ యొక్క ఫిర్యాదును పరిష్కరించని ఎడల కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ నందు RBI ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ కింద రిపోర్టు చేయాలి. బారోవర్ యొక్క డాటా థర్డ్ పార్టీ వారితో షేర్ చేసుకునే ముందు బారోవర్కు ఇట్టి విషయము తెలియపరచాలి. అంతేకాకుండా ఈ బ్యాంకు లేదా NBFC వాళ్ళు వాళ్ళ డిజిటల్ లెండింగ్ లోన్ యాప్స్ గురించిన సమాచారము, వాళ్ళు లోన్ ఇచ్చే విషయాలు, ఇవన్నీ కూడా ఎవరికి లోన్ ఇస్తున్నారో ఈ సమాచారం కూడా, ఈ సిబిల్ వీళ్ళకు కూడా సమాచారం ఇవ్వాలి. బారోవర్కు ఏమైనా సమస్య ఉంటే రిపోర్ట్ చేయడానికి నోడల్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ఫెసిలిటీ ఉండాలి. 30 రోజుల్లో అట్టి ఫిర్యాదును పరిష్కరించని ఎడల
కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ నందు ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ నందు రిపోర్ట్ చేయాలి. లోన్ తీసుకునే వారి యొక్క డాటా థర్డ్ పార్టీ వారితో షేర్ చేసుకునే ముందు అతని యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా లోన్ తీసుకునే వ్యక్తి యొక్క బయోమెట్రిక్స్ ఇతర ఎలాంటి డాటాను సేకరించరాదు. బారోవర్ యొక్క ఓన్లీ కేవైసీ నిమిత్తము అవసరమైన సమాచారం మాత్రమే తీసుకోవాలి. బ్యాంకు మరియు ఎన్బిఎఫ్సి వారు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సిబిల్ వారికి తెలియచేయాలి. లోన్ అమౌంట్ ను శాంక్షన్ అయిన తర్వాత బారోవర్ అకౌంట్ కు తప్ప ఏ ఇతర థర్డ్ పార్టీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయరాదు. ఆర్బీఐ వారు వారి వెబ్సైట్ నందు www.rbi.org.in నందు ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ ను రూపొందించడం జరిగింది. ఇది అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. బారోవర్ తను తీసుకున్న లోన్ మొత్తానికి తిరిగి చెల్లించిన ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలకు సంబంధించి రసీదు కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని పోలీసు వారికి సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి.